ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే సూర్యమిత్రం భజేహం పవిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే వజ్రదేహం భజేహం భజేహం భజేహం. ఏ యోగమనుకోను నీతో వియోగం, ఏ పుణ్యమనుకోను ఈ చేదు జ్ఞానం, తపస్సనుకోలేదు నీతోటి స్నేహం, మోక్షమనుకోలేను ఈ మహాశూన్యం. నేలపై నిలపక నయ్యమై నడపక చేరువై ఇంతగా చేయి విడిచేందుకా, అరచేత కడదాక నిలుపుకోలేవంటూ నిజము తెలిపేందుక, గాలి కొడుక ఇలా చూపేవు వేడుక. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం. రామనామము తప్ప వేరేమి వినపడని నీ చెవికెలా తాకెలా వెర్రికేక, నీ భక్తి యోగ ముద్రను భంగపరిచేన మట్టి ఒడిలోని గడ్డి పరక. అమ్మ ఇచ్చిన నాటి నమ్మకము మెచ్చి అమృతపు నది లాంటి కరుణలో ముంచి, ఈత తెలియని నాతో ఆడుతున్నావా, కోతి చేష్టలు చేసి నవ్వుతున్నావా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం. కన్ను విడిచిన దృష్టి నిన్ను పోల్చేదెలా, గొంతు విడిచిన కేక నిన్ను చేరేదెలా, గుండె విడిచిన శ్వాస నిన్ను వెతికేదెలా, నన్ను విడిచిన ఆశ నిన్ను పొందేదెలా. బతుకోపలేనంత బరువైన వరమాల ఉరితాడుగా మెడను వాలి, అణువంత నా ఉనికి అణిగేంతగా తలను నిమిరే హనుమంతని జాలి. నా చిన్ని బొమ్మవను భ్రమను చెరిపే తెలివి బ్రహ్మవని తెలిపి బలి చేస్తే ఎలాగయ్యా, నిలువునా నన్నిలా దహించే నీ దయ నాకెందుకయ్యా. ఓ ఆంజనేయ ఓ ఆంజనేయ ఓ ఆంజనేయ ఓ ఆంజనేయ ఓ ఆంజనేయ. పాల్గొంటే కనీసం ఒక ఇసుక మోసిన, ఒక విగ్రహం దానం చేసిన, ఒక గుమ్మడి పండు తీసుకొచ్చి అక్కడ పెట్టిన, ఒక వస్త్రమో అద్దమో గడ్డి మోపో ఏ ఒక్కటి కూడా ఒక దేవాలయం ప్రతిష్ఠ జరిగేటప్పుడు దానం చేసినా ఇచ్చినా వెనకటికి 7 తరాలు పుణ్యలోకాలకు పోతాయి, భవిష్యత్తు 7 తరాలు వర్ధిల్లుతాయి అని చెప్పి ఎన్నో శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు చెప్తున్నాయి. అట్లాంటిది ఉత్కృష్టమైన ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నప్పుడు ఈ 3 రోజులే మనం చేసుకుంటాం స్వామిని. ఆ తర్వాత అంతా కూడా అభిషేకాలు, దండం పెట్టుకోవడము, ఉత్సవాలు చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటాం. ఇప్పుడు వెంటనే ప్రతిష్ట అయిన తర్వాత ఈ నెలలోనే 27వ తారీఖు రామనవమి కళ్యాణం చేసుకుంటున్నాము అంటే మన అందరి కోరికలు తీర్చేవారు. ప్రతిష్ట అయిన తర్వాత వచ్చి దండం పెట్టుకుంటాం, సింధూరం పెట్టుకుంటాం. స్వామి వ్యవసాయం బాగా పండాలి, స్వామి అప్పులు తీరాలి, స్వామి పిల్లవానికి మంచి చదువు రావాలి, స్వామి నా బిడ్డకు మంచి సంబంధం దొరకాలి, స్వామి మా కొడుకుకు మా తమ్ముడికి పెళ్ళి రావాలి అని దండం పెట్టుకుంటాం కదా. మరి స్వామి ఇవ్వాలంటే ఆయనలో ఎంత శక్తిని మనం నింపాలి. మనకంటే ఏదో కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, మాట్లాడగలుగుతున్నాం, మీరు వినగలుగుతున్నాం, మీ చెవులు ఉన్నాయి, నా కళ్ళు ఉన్నాయి, చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, నోరుని వింటున్నాం. అవునా? మనందరినీ నడిపించే లింగన్నపల్లి గ్రామంలో మన ఎవరి ఇల్లు వాళ్ళకున్నాయి, ఎవరి పొలాలు వాళ్ళకున్నాయి. 10 గుంటలో 5 గుంటలో ఎకరమో 2 ఎకరాలో 3 ఎకరాలో ఎవరి వాళ్ళకు ఉన్నాయి. మన అందరికీ కలిపిన సమిష్టి ఆస్తి ఏముంది మన దగ్గర? నాది, ఇది మనది అని చెప్పుకునేది గ్రామంలో ఏముంది? గుడి. ఇది అందరిది.
బాగా కనపడాలని మీరు బాగా పెట్టుకున్నారు. చాలా సంతోషం అనిపించింది. ఎన్నో వందల దేవాలయాలు చేసినాం, కానీ చిన్న చిన్న గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఇట్లాంటి దేవాలయాలు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. అందరి సహకారం వల్ల. అయితే కూడా ఆ పంచాయతీలు ఈ పంచాయతీలు సెల్ ఫోన్ ఆన్ చేసుకొని ఇట్లా రీళ్లు చూసుకుంటూ కూర్చుంటా అంటే ఇక్కడ ఏముంది, ఇంట్లో కూడా చూసుకోవచ్చు. ఒకటి. తర్వాత హోమం ఉత్కృష్టమైనది. మనం ఒక భగవత్ కైంకర్యంలో పాల్గొంటున్నాం, చక్కగా హోమంలో కూర్చుంటున్నాం అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా సంప్రదాయ వస్త్రధారణలో రావాలి. లుంగి కట్టుకుంటారా, గోచిపెట్టి ధోతి కట్టుకుంటారా, మీ ఇష్టం, కట్టుకోవాలి. పూజలో కూర్చునేటప్పుడు బనియన్ కూడా తీయించేసి మీద వస్త్రం వేసుకోవాలి. బనియన్ కూడా తీసేయాలి, మీద వస్త్రం వేసుకోవాలి. చేసేదేదో భక్తితో మంత్రపూర్వకంగా మంచి శక్తిపూర్వకంగా చేస్తాం కాబట్టి అంతే శాస్త్రపూర్వకంగా మీరు పాల్గొనాలి. ఒకటి. తర్వాత ఈ 3 రోజుల్లోనే పెళ్లి కాని ఆడపిల్లలు, పెళ్లి కోసం ఎదురు చూస్తున్నటువంటి, కానీ అంటే వాళ్ళు ఎంత ప్రయత్నించినా పెళ్ళి అవ్వటం లేదు. అట్లే పెళ్లి కాని మగపిల్లలు, యూత్ అంటున్నారు, యూత్ కాదు, యువజన సమాజం, యువకులు, వాళ్ళని పిలవండి. ఎవరైతే వివాహం కాని వాళ్ళు ఉన్నారో, వివాహం కోసం ఉన్నారో వాళ్ళ కోసం మంచి సంకల్పం చెప్పి వాళ్ళ చేత కూడా మంత్రం చెప్పిస్తాం, వాళ్ళని కూడా తృప్తి చేద్దాం. అట్లాగే చదువుకుంటున్న పిల్లలు మంచి చదువు రావటం కోసం ఆ పిల్లలందరికీ విశేషమైనటువంటి ఆ బ్రహ్మశ్రద్ధ మీద ఆ మంత్రాలు వారితో పిల్లలతో చెప్పిద్దాం. అందరూ ప్రజల చేత నవగ్రహ శ్లోకాలు చెప్పిద్దాం, ధ్యానం చేయిద్దాం, చక్కగా చేయిద్దాం. ఇది అన్నీ జరగాలి అనుకోండి, వస్తే పిలుచుకోండి, రాకపోతే. అందులో ఆదివారం ఒకటైంది, ఎవ్వరన్నా వస్తారు. ఇక వచ్చినాక మరి బిడ్డకే చీర పెట్టాలి, అల్లునికి టవల్ పెడితే వాడు టవల్ కట్టుకొని వస్తాడు నా దగ్గరికి. మరి అల్లునికి ఏమైనా పెడతారా, మీరే నిర్ణయించుకోండి. అదే సమస్య. ఇప్పుడు బట్టలు ఇచ్చారు కానీ ఈ రోజు 3వ రోజే, ప్రతిష్ట రోజే పెట్టుకోవాలి. చాలా మంది సమస్యలు. ఇప్పుడు బొడ్రాయిని కడుగుతాం కదా, బొడ్రాయి ప్రతిష్ట అయినాక బొడ్రాయి దగ్గర మనము గుడి తరపునే ఒక బోనం, పాలు వీళ్ళని కాకుండా ఎవరైతే భక్తితో ఒక్కరితో తెప్పిద్దాం. ఆ బోనం ముందు నైవేద్యం పెట్టించేసి దాన్ని కడుగుతాం. ఆ బొడ్రాయి కడిగిన నీళ్లు తీసుకుపోయి ఇంట్లో గడప కడుక్కుంటాం. గుర్తుపెట్టుకోండి, బొడ్రాయిని కడిగిన నీళ్ళతో ఇంట్లో గడప కడుక్కుంటాం. అట్లా అని చెప్పి పొద్దున కడుక్కోవద్దని కాదు, పొద్దున లేచి ఇల్లు కడుక్కొని గడప కడుక్కొని ఇంటి ముందర ముగ్గులు వేసుకొని అన్నీ చేసుకోవాలి. అయితే ఈ మధ్యకాలంలో మాకన్నా ముందే ఊర్లకు రాగి చెంబులు, ఇత్తడి చెంబులు అమ్మేటోళ్ళు వస్తున్నారు. నాయన కొత్త చెంబుతోనే కడుక్కోవాలని రూల్ ఏం లేదు, ఇంట్లో చెంబులు లేకుండా ఉంటాయా? ఏ చెంబు అయినా సరే కడగాల్సింది గడప. వ్యాపార దృక్పథంతో వాళ్ళకి చెప్తారు. మంచిగా 100 రూపాయలకు చెంబు, 50 రూపాయలకు చెంబు ఇస్తే అందరూ కొనుక్కోవచ్చు. వాడు 500 చెప్తాను, ఏడికెళ్ళి. నేను అందుకే ఇట్లాంటి వ్యాపారాల్లోకి నేను రాను. కాబట్టి ముందే చెప్తున్నా, చెంబు ఉంటే చాలు, అది కొత్తదా పాతదా కాదు, ఏ చెంబు అయినా కొనుక్కోవాలి. లేని వాళ్ళు కొనుక్కోండి, తప్పేం లేదు, అభ్యంతరం లేదు. అదొకటి. తర్వాత ఈ బొడ్రాయి ధ్వజస్తంభం ఎత్తేటప్పుడు 10 మందికి చెప్పండి, ముందే అందరికి చెప్తున్నాం. గర్భంతో ఉన్నవాళ్ళు, కడుపుతో ఉన్నవాళ్ళు 5వ నెల 6వ నెల కడుపుతో ఉంటారు కదా, 3వ నెల ఇట్లా కడుపుతోనున్న ఆడపిల్లలు తప్ప మిగతా అందరూ చూడవచ్చు, అందరూ పాల్గొనవచ్చు. ఎవరికి వేరే ఏ నియమాలు
गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिस्वेदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीमती महागणाधिपतये नमः महासरस्वत्यै नमः आचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तो पुनः पुनः सर्वलोकैकभृत्यान् प्रह्लादवरदो देवो योगसिंहः परो हरिः सच्चिदानन्द शिवाभिनव्यनृसिंह भारत्यभिधान्यतेन्द्रान् మామ ఇక్కడ రారు, మీరు నిలబడుతుర్రా? మీరు ఇక్కడ రండి, మీరు కొంచెం అక్కడ లోపల జరగండి, కొంచెం ఇట్లా అట్లా. అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపేయం పాపనాశనం ప్రాణాయామే లంలోకం రుచిర పరికల్పితం వాభ్యాం శ్రేషోదరే ముహూర్తే వర్తమానస్య దివ్యావతారస్య సకల గుణ సంరక్షణ విలక్షణ దయచేసి అందరూ వీళ్ళ పేర్లు, మీ పిల్లల పేర్లు, మీ పేర్లు చెప్పుకొని ఒక్కసారి నమస్కారం చేసుకోండి. నామధేయః ధర్మపత్ని సమేతః సపుత్రః పుత్రః సభ్రాతృకాయాః సబాంధవాయాః సర్వేషాం సహకుటుంబానాం గోత్రం కన్యకాని గోత్రః पूजा अंत्य करिष्ये। जय श्री राम, जय श्री राम, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान।
విచారణ జరుగుతుంది మమ్మల్ని ఏం చాటించుకుంటారు ఆ డైరెక్ట్ అరే శ్రీ చందనం సమర్పయామి పరాయణే దూర్వా ఆరోహంత పుష్పిణీ హరిద్రాచూర్ణం కుంకుమవిలేపనం సమర్పయామి పూజయామి నందాయ నమః వినాయ నమః మూర్తికాయ నమః అధ్యక్షాయ నమః చంద్రాయ నమః నారాయణాయ నమః ప్రద్యుమ్నాయ నమః కర్ణాయ నమః శ్రీరమణాయ నమః పూర్వయాయ నమః సిద్ధిప్రదాయ नमस्करोमि ध्यानधारयामि बोलो गजानन भगवान की एकदंत भगवान गणाधिपतये नमः చెప్పండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ. మంచిగా దండం పెట్టుకోండి. గణపతి పూజ చేస్తున్నాం మనం ఇప్పుడు. గణపతి పూజలో భాగంగా గణపతి స్వామివారి ఇక్కడ మంత్రం అనే శక్తి ద్వారా ఆవాహనమై ఉన్నారు కాబట్టి గణపతి దేవుడు
स्थापयामि पूजयामि वाहयामि स्थापयामि पूजयामि वाहयामि स्थापयामि पूजयामि वाहयामि स्थापयामि पूजयामि वाहयामि स्थापयामि पूजयामि सेनामावाहयामि स्थापयामि पूजयामि वाहयामि स्थापयामि स्थापयामि पूजयामि ఆంజనేయ స్వామి దేవత ప్రతిష్ట. ఈ ప్రతిష్ట ఇక్కడ అయిపోగా కోసుకుంటారా, బట్టలు పెట్టుకుంటారా, ఏం చేసుకుంటారా మీరు ఇంట్లో చేసుకొని గంట అర్ధగంట సమాప్తం చేసుకొని మళ్ళీ దిగి మొత్తం స్వామికి రాయాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి చెప్పండి. మళ్ళీ చెప్తా సాయంత్రం ఇదే మాట. ప్రతిష్ట ఆవు పేడ దర్భని దర్భ మోదేమంటారు కదా. ఓం నమః శివాయ. విష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాంపయే శ్రియం విశ్వదస్వం పవారాజస్య సంగతే సంపత్తిగా పోయినాయన సంగతే రతికరాన్నో అకారిషం విష్ణువరస్వస్య వాజనః సరవినోంకాకరత్రణ ఆజోగ్నిషికారిషతూ అలా ఒక చుక్క నెయ్యి వేయి. మూత్రే కింద వేయి. ఓం నమః శివాయ. వృత్తే కింద రెండు కలిపి వేసుకోండి. ఇది కూడా వేసుకోండి. పెరుగులో గదిలో వేయండి. పెరుగులో వేయండి. ఒకసారి సజీపై చేసి మొత్తం పడాలి. సజీపై చేసి ఓం నమః శివాయ. ఓం నమః పడాలి. అంతే కుశోదకం నియా आवो राजानमध्वरस्य रुद्रं मुहोतारकं सत्ययजुम्रोदस्य पुरातनकालिकसादाजजीयानुपस्थे मातुस्सुरपापुलोके नविष्पुरुनिष्ठः भक्ता कृष्णेन सत्योजि यत्पगस्थि गतं पापं देहे तिष्ठति नामके प्राशनं पंच गव्यस्य दहति अग्निरिव इंधनं स्वाहा यत्पगस्थिकतं पापं देहे नमः आचूतपत्रं शुभकङ्कणं वा विनाकरक्षाणं श्री परमेश्वर उद्देश्य श्री परमेश्वर प्रीत्यर्थम गोत्रः गोत्रं जपति मेघनानाम्याः संकटित्वा उपस्थे देव्यज देक्यमन्नादमन्नाद्यायाददे आयन्तो पुरुषोत्रा सप्तमात्मवाजनं चिदप्तजो नीराणि देवि भूमिं खनति आमो यत्खडिताया
చేయబెట్టు భూమిర్భేదమభిమంత్రియా భూమిర్భేదధారణీముదముద్రుత్యా సదా శివరాహేణ కృష్ణేన శతబాహుడా కే బ్రహ్మరత్నాసికాశ్యపేణాభిమంతుతా ఆ పుట్టమను వేసి దానికి పూజలు చేసి ఇష్టదేవత కులదేవత ఇంటి దేవుని పూజ చేసుకొని రోజు దాని మీద నీళ్లు చల్లుతున్నారు. మీరు గమనించి చూస్తే అందరికీ ఉంటుంది ఇది. ఎందుకనికి పెళ్ళి అయితే ఇంటి ముందర పందిరేస్తారు కదా, చేస్తున్నారు లేదా ఊళ్ళో కూడా చేస్తారు నాకు తెలియదు కానీ ఆ పక్కకు దేవేభ్యస్త్రియుగం పురాణమహగం శతంధామాని సప్తజ సంభోమధామాని సహస్రముతపూర్వః యూయం మన్యే అగతంగాన్ పుష్పాపదే ప్రసూపదే ఫలినీలఫలావుతాన్ పుష్పా ఇవ సదిత్వరేర్వేరుధఃకార జిష్ణవః ఆవిశ్యతర్రా ఓషధీరస్మా అరిష్టతాతజే యా ఫలినీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిః ప్రసూతాస్తాసః యా ఓషధయస్వామంత్రాః వృణశ్చేహమధ్యాయముడయ వామవస్తురాజకే తత్వాయామి బ్రహ్మణా వందమానస్తరాయ. అది ఎంత ఎత్తు మొలిస్తే కుటుంబం అంతా ఏమంటారమ్మా భక్ష్యాన్ని ఏమంటారు మీరు పోలేరు వేసే ఆనవాయితీ ఎవరైనా చూసారా? పందిరి మీద భక్ష్యం వేస్తారు ఎప్పుడైనా చూసారా? ఎవరు చూడలేదా? యాగాక్షే స్వీకరిష్యామి. మాతృదేవతాభ్యో నమః ఆవాహయామి. దూతున్నావు అబ్బా, దూతున్నాడు.
Thank you.